అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపిస్తూ మునగాల తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎంపిక చేసిన అనర్హులను తొలగించి అర్హులకు ఇండ్లు కేటాయించి ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కందిబండ సత్యనారాయణ, ఉడ్ము కృష్ణ, ఎల్పి రామయ్య, గడ్డం లింగయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రీసర్వే చేయాలి వెంటనే. ప్రకటించిన లిస్టులను వెంటనే రీసర్వే చేయాలి. ప్రకటించిన లిస్టులను తప్పుల తరగగా ఉన్న లిస్టులను తప్పుల తరగగా ఉన్న రిసర్వేను తప్పుల తరగగా ఉన్న సర్వేను నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. అర్హులైన పేదలందరికీ నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. ఈరోజు మేము ఏంటంటే మునగాల్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కమిటీ అని ఒకటి అప్పుడు తరకల కమిటీని వేసి అర్హులైనందరికీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అనే పేరు చెప్పుకొని కొంతమందికి ఇల్లు ఇవ్వడం అనేది లిస్టు బయటకు వచ్చేది. సర్వే తప్పు తడకలో ఉంది. అర్హులైన వాళ్ళు చాలా మంది ఇంకా ఇల్లు రాలేదు. ఈ సర్వేని రీసర్వే చేసి అర్హులైన ఒకటి సార్ ఏంటంటే మనకు ఒక 3 బేసులు ఇచ్చేది గవర్నమెంట్ కూడా. ఏంది మన స్లాబ్ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి. L2లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, L1 వాళ్ళకి ఇచ్చారు, L3లో ఉన్న వాళ్ళు అందరికీ. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ కమిటీలను గ్రామ సభలు పెట్టి సెలెక్ట్ చేయాలి. గ్రామ సభలు వెంటనే అర్హులైన పేదలందరికీ నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. అర్హులైన పేదలందరికీ పేరు పడకుండా ఒకే ఇంట్లో ఉంటే మళ్ళీ 2వ ఇల్లు శాంక్షన్ చేసారు. స్లాబ్ కిరాయి కూడా ఇచ్చారు. అంటే దీన్ని బట్టి తక్కువ తడకకు ఉంది సర్వే. కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఇందిరమ్మ గ్రామ కమిటీలను వెంటనే నశించాలే కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి. 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 నీకు అందట్లేదు.